హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ హైకోర్టు నుండి మనకు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 800కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లోనే మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడంతో నిరుద్యోగుల్లో మరి ఉత్సాహం అయితే నెలకొంది. మరి మన యాప్ తరపున మరి అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రిపబ్లిక్ డే ఆఫర్‌గా మరి 2000 కోర్స్‌ని కేవలం రూ. 499కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఓకేనా? కేవలం మొదటి 100 మందికి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. సో ఫుల్ కోర్స్ ఇది 1000+ క్లాసెస్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అంతేకాకుండా రిపబ్లిక్ డే ఆఫర్‌లో గనక మీరు కోర్స్ తీసుకున్నట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది యాజ్ పర్ సిలబస్. ఓకేనా? మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అందరూ డౌన్లోడ్ చేసుకొని సో స్టోర్ ఆప్షన్‌లో కోర్స్ ఉంటుంది. పర్చేజ్ చేయండి. జస్ట్ 499 మాత్రమే. క్లాసెస్ చాలా బాగుంటాయండి. హైదరాబాద్‌లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. లాస్ట్ టైం చాలా మందికి మన యాప్ ద్వారా ఉద్యోగాలు కూడా రావడము జరిగింది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలు మరియు ఆర్టీసీ సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించి మరి జీకే క్లాసెస్ అయితే మనం చూస్తున్నామండి. రెగ్యులర్గా చాలా చాలా ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే చూస్తున్నాము డైలీ. మరి ఈరోజు కూడా ముఖ్యమైన 75 బిట్స్తో మీ ముందుకు రావడం జరిగింది. సో అందరికీ ముఖ్యమైన అప్డేట్ అండి. తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టుకి ప్రిపేర్ అవుతున్న వారైనా, ఆర్టీసీ కోర్సుకు ప్రిపేర్ అవుతున్న వారైనా కూడా మరి కోర్సులో మన యాప్లో కోర్స్ ఆఫర్ ఇంకా ఉందండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేశారో రెగ్యులర్గా మన ఛానల్లో క్లాసెస్ కూడా వినండి. చాలా మంచి రివిజన్గా ఉంటుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలో బ్లూ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద బ్లూ సిటీ ఇన్ ఇండియా? ఏంటండి? ఆప్షన్ బి జోధ్పూర్. ఓకే, జోధ్పూర్ రాజస్థాన్లోని ఇళ్లకు సాంప్రదాయంగా నీలం రంగు వేయడం వల్ల దీన్ని బ్లూ సిటీ అంటారు. ఓకే, పింక్ అంటే జైపూర్ని పింక్ సిటీ అంటారు. ఉదయ్పూర్ని వైట్ సిటీ లేదా లేక్ సిటీ అనే పేరుతో కూడా పిలుస్తారు. నెక్స్ట్, హరప్పా నాగరికతను ఏ నది ఒడ్డున కనుగొన్నారు? హరప్పా సివిలైజేషన్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్? ఏంటండి? ఆప్షన్ బి రవి. హరప్పా నగరము రవి నది ఒడ్డున ఉంది. మొహంజోదారో సింధు నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మానవ శరీరంలో రక్తం శుద్ధి చేసే ప్రక్రియ ఏ అవయవానికి సంబంధించింది? డయాలసిస్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫంక్షన్ ఆఫ్ విచ్ ఆర్గాన్? ఏం చేస్తుందండి? ఆప్షన్ సి మూత్రపిండాల పనండి. ఇది రక్తాన్ని వడపోయడము. ఓకే, మూత్రపిండాలు సరిగా పనిచేయనప్పుడు కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేయడాన్ని డయాలసిస్ అంటారు. మూత్రపిండాల యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాలను నేఫ్రాన్ అంటారండి. నేఫ్రాన్. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో సివిల్ సర్వీసెస్ పితామహుడు ఎవరు? ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని ఎవరిని పిలుస్తారు? ఎవరినండి? ఆప్షన్ బి లార్డ్ కార్న్వాలిస్. లార్డ్ కార్న్వాలిస్ భారతదేశంలో సివిల్ సర్వీసెస్ వ్యవస్థను క్రమబద్ధీకరించారు మరియు ఆధునీకరించడము జరిగింది. నెక్స్ట్ వన్, వంట గ్యాస్ లీక్ అయినప్పుడు వచ్చే వాసన కోసం ఏ రసాయనాన్ని కలుపుతారు? విచ్ కెమికల్ ఈజ్ యాడెడ్ టు ఎల్పిజి టు డిటెక్ట్ లీకేజ్ వయా స్మెల్? ఆప్షన్ ఏ అండి ఇథైల్ మెర్కాప్టన్ అనేటువంటి ఈ వాయువును కలుపుతారు. మామూలుగా అయితే మనకు ఎల్పిజి గ్యాస్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ మనకు వాసన ఉండదండి, స్మెల్ రాదు. కాబట్టి లీక్ అయినప్పుడు చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని త్వరగా మనం గుర్తించడానికి ఇథైల్ మెర్కాప్టన్ అనేటువంటి కెమికల్ని కలపడం జరుగుతుంది. ఇదొక సల్ఫర్ సమ్మేళనం అండి. ఓకే, నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలుపుతుంది? Which article of the Constitution dictates the state to organize village panchayats? ఆప్షన్ బి అండి ఆర్టికల్ 40. ఆదేశ సూత్రాలలోని ఆర్టికల్ 40 గాంధీ నియమం గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి వివరిస్తుంది.
నెక్స్ట్ తెలంగాణలో పాలమూరు అని ఏ జిల్లాకు పాత పేరు? పాలమూరు ఈజ్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ? పాలమూరు. ఆప్షన్ ఏ అండి మహబూబ్ నగర్. నెక్స్ట్ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఎవరి ఆత్మకథ? హూస్ ఆటోబయోగ్రఫీ ఈజ్ వింగ్స్ ఆఫ్ ఫైర్? ఎవరిదండి? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిది. నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది? భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏంటండి అది? ఆప్షన్ ఏ చిలికా సరస్సు ఒడిషాలో ఉంటుందండి. చిలికా ఆసియాలోనే అతిపెద్ద ఉప్పునీటి లాగునండి. అయితే భూభాగం లోపలికి అత్యధిక ఉప్పు సాంద్రత కలిగినది సాంబార్ సరస్సు. పొడవైనది అంటే చిలికా సరస్సు అండి. అతి పెద్దది అంటే మాత్రం సాంబార్ వస్తుంది, రాజస్థాన్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. కాంతిని కొలిచే క్యాండెలా దేనికి ప్రమాణం? క్యాండెలా ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్. ఆప్షన్ ఏ కాంతి తీవ్రత, ల్యూమినస్ ఇంటెన్సిటీ. ఓకే, క్యాండెలాతో కొలుస్తారు. నెక్స్ట్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఎవరు స్థాపించారు? ఫార్వర్డ్ బ్లాక్ ఎవరండి? ఆప్షన్ బి సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించడం జరిగింది. ఎప్పుడండి? 1939లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. 1939 ఇయర్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన జలపాతం ఏది? వాటర్ ఫాల్. ఆప్షన్ బి ఏంజల్ జలపాతము. ఏంజల్ జలపాతము. మరి మన దేశంలో ఎత్తైన జలపాతం జోగ్ జలపాతము. ఓకే, నెక్స్ట్ వెనిజులా దేశంలోనే ఏంజల్ జలపాతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది. అయితే భారతదేశంలో ఎత్తైనది కుంచికల్ అండి, కర్ణాటక కుంచికల్. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? విచ్ సిటీ ఈజ్ కాల్డ్ ద ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా? ఏంటండి అది? బెంగళూరు. సిలికాన్ సిటీ అని కూడా అంటామండి. సో గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. రక్తహీనత అనీమియా ఏ మూలకం లోపం వల్ల వస్తుంది? అనీమియా ఈజ్ కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్? ఆన్సర్ ఐరన్ అండి. ఐరన్ మూలకం, ఇది మూలకం, విటమిన్ కాదు. ఐరన్ మూలకం లోపం వలన అనీమియా అనేది వస్తుంది. నెక్స్ట్ భారతదేశపు మొదటి మిస్ యూనివర్స్ ఎవరు? మిస్ యూనివర్స్ ఎవరండి? ఆప్షన్ బి సుస్మితా సేన్ గారు. నెక్స్ట్ వన్. 1994లో సుస్మితా సేన్ మిస్ యూనివర్స్గా గెలుచుకున్నారు. రీటా ఫారియా మొదటి మిస్ వరల్డ్ అండి. ఓకే, మిస్ యూనివర్స్, ఫస్ట్ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ గారు. మిస్ వరల్డ్ ఎవరండి? రీటా ఫారియా గారు. నెక్స్ట్ కజిరంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఎక్కడ ఉందండి? ఆప్షన్ ఏ అస్సాంలో ఉంది. ఇది ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలకు చాలా ఫేమస్ అండి. ఓకే, వన్ హార్న్డ్ రైనోస్కి చాలా ఫేమస్. నెక్స్ట్ ఢిల్లీలోని రాజ్ఘట్ ఎవరి సమాధి? రాజ్ఘట్ ఎవరిదండి? ఆప్షన్ సి మహాత్మా గాంధీ యొక్క సమాధి రాజ్ఘట్ అనే పేరుతో మనం పిలుస్తాము. నెక్స్ట్ వన్ చూద్దాం. రసాయన శాస్త్రంలో కింగ్ ఆఫ్ కెమికల్స్ అని దేనిని పిలుస్తారు? కింగ్ ఆఫ్ కెమికల్స్. ఆప్షన్ బి అండి సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4. ఓకే, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. పారిశ్రామికంగా దీనికి ఉన్న విస్తృత ఉపయోగాల వల్ల దీన్ని కింగ్ ఆఫ్ కెమికల్స్ అనే పేరుతో పిలుస్తామండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ గుప్తుల కాలంలో అధికార భాష ఏది? గుప్తుల కాలంలో అధికార భాష ఏంటండి? ఆప్షన్ సి సాంస్క్రిట్. ఓకే, సాంస్క్రిట్ అధికార భాష. నెక్స్ట్ భారతదేశంలో సతీ సహగమన నిషేధ చట్టము ఎప్పుడు వచ్చింది? అబాలిషన్ ఆఫ్ సతీ ఇన్ విచ్ ఇయర్? ఇప్పుడండి ఆప్షన్ బి 1829లో. ఓకేనా, రాజా రామ్మోహన్ రాయ్ గారి కృషి వల్ల లార్డ్ విలియం బెంటింగ్ 1829లో సతీ సహగమనాన్ని నిషేధించడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి దురాచారాలలో అత్యంత ఘోరమైనది ఈ యొక్క సతీ సహగమనము. నెక్స్ట్ పోలియో వ్యాక్సిన్ ఎవరు కనుగొన్నారు? ఎవరండి? జోనాస్ సాల్క్. ఓకే, జోనాస్ సాల్క్.
నెక్స్ట్ కేరళ సింహం అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ ఎ లయన్ ఆఫ్ కేరళ? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. సో పజ పజహాసి రాజా. ఓకే, పజహాసి రాజా. నెక్స్ట్ భారతదేశంలో పురాతనమైన ముంబై హైకోర్టు ఎప్పుడు స్థాపించడం జరిగింది? వెన్ వాజ్ అ ముంబై హైకోర్ట్ ఎస్టాబ్లిష్డ్? ఎప్పుడండి? సో 1862లో ముంబై హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. 1862లో కలకత్తా, ముంబై మరియు మద్రాస్ హైకోర్టులు కూడా స్థాపించబడడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ఏది? విచ్ ప్లానెట్ ఈజ్ అ క్లోజెస్ట్ టు ఎర్త్? ఏంటి? శుక్రుడు భూమి యొక్క కవల గ్రహంగా మనము చెప్పుకుంటాము. నెక్స్ట్ శుక్రుడిని భూమికి సోదరి, ఎర్త్ ట్విన్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ తెలంగాణలో ప్రసిద్ధ జైన క్షేత్రము కొలనుపాక ఏ జిల్లాలో ఉంది? కొలనుపాక. ఆప్షన్ బి యాదాద్రి భువనగిరి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ 2000 ఏళ్ల నాటి 2000 సంవత్సరాల క్రితం నాటి మహావృక్షము మరియు జైన తీర్థాంకరుల విగ్రహాలు కూడా మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఆత్మహత్య సంచులు, సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అని కణంలోని ఏ భాగాన్ని పిలుస్తారు? ఏంటండి? లైసోజోములు. ఓకే, లైసోజోమ్స్ని సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్గా పిలుస్తాము. సో మీ అందరికి చిన్న జీకే క్వశ్చన్ అండి. ఎర్ర రక్త కణాల యొక్క సూసైడ్ ప్లేస్ ఏంటండి? అంటే ఎర్ర రక్త కణాల యొక్క శ్మశాన వాటిక అని చెప్పేసి ఒక అవయవాన్ని పిలుస్తాం మనం. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చూద్దాం ఎంతమందికి తెలుసో. ఓకే, మీకు తెలియకపోతే రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలను కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, ఇవి కణం దెబ్బతిన్నప్పుడు తమను తాము జీర్ణం చేసుకుంటాయి, అందుకే ఈ పేరు. నెక్స్ట్ బంగ్లాదేశ్ జాతీయ గీతం అమర్ సోనార్ బంగ్లా రచయిత ఎవరు? అమర్ సోనార్ బంగ్లా ఎవరండి? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 2 దేశాలకు, ఇండియా, బంగ్లాదేశ్ జాతీయ గీతాలను రాసిన ఏకైక కవి. నెక్స్ట్ భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు ప్రారంభమైంది? ప్రాజెక్ట్ టైగర్ ఆన్సర్ ఆప్షన్స్ అండి. 1973 1972లో జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం వచ్చిందండి. అవి వచ్చినటువంటి నెక్స్ట్ ఇయరే అంటే 1973లోనే మరి దేశంలో ఉన్నటువంటి బిగ్ క్యాట్స్ అంటే పులుల సంరక్షణ కోసము ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రాజెక్ట్ టైగర్ ప్రాజెక్ట్. 1973 ఏప్రిల్ 1న జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ఇది ప్రారంభమైంది. నెక్స్ట్ నీతి ఆయోగ్లో నీతి అంటే ఏంటి? ఓకే, నీతి స్టాండ్స్ ఫర్ ఆన్సర్ ఆప్షన్ బి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. మజ్లిస్ ఏ దేశ పార్లమెంట్ పేరు? మజ్లిస్ ఏ దేశ పార్లమెంట్ పేరు? ఆప్షన్ ఏ ఇరాన్ మరియు మాల్దీవ్స్ యొక్క పార్లమెంట్ పేరు మజ్లిస్ అండి. నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద గిరిజన తెగ ఏది? భారతదేశంలో అతిపెద్ద గిరిజన తెగ ఆప్షన్ బి అండి బిల్లులు. ఓకేనా, బిల్లులు అతిపెద్ద గిరిజన తెగగా మనమైతే చెప్పుకోవచ్చు. 2011 జనాభా లెక్కల ప్రకారం బిల్లులు అతిపెద్ద గిరిజన సమూహము. గోండులు 2వ స్థానంలో ఉన్నారండి. బిల్లులు అత్యధికంగా ఉన్నారు, 2వ స్థానంలో గోండులు ఉండడం మనం చూడవచ్చు. నెక్స్ట్ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాము? ఆన్సర్ బి మార్చ్ 8వ తారీఖున. నెక్స్ట్ రాడ్క్లిఫ్ లైన్ ఏ 2 దేశాల మధ్య సరిహద్దు? రాడ్క్లిఫ్ లైన్ ఆప్షన్ బి అండి ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియా మరియు చైనా మధ్య మెక్మోహన్ లైన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది? విచ్ ఈజ్ ద స్టేట్ ఫ్లవర్ ఆఫ్ తెలంగాణ? ఆన్సర్ ఆప్షన్ బి అండి తంగేడు. ఓకే, తంగేడు పువ్వు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. భూకంప తీవ్రతను కొలిచే పరికరం ఏంటి? ఎర్త్ క్వేక్ ఇంటెన్సిటీని కొలిసేటువంటి పరికరము. ఆప్షన్ బి సిస్మోగ్రాఫ్. ఏంటది? సిస్మోగ్రాఫ్. భారతదేశంలో గోల్డ్ మైన్స్ ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ కోలార్, కర్ణాటక. ఓకే, కేజీఎఫ్ అంటారు దీన్ని,
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. సర్ ఆర్థర్ కాటన్ ఏ నదిపై బ్యారేజీని నిర్మించారు? ఎక్కడండి? గోదావరి నది పైన ధవళేశ్వరం ఆనకట్ట. ఓకేనా? నెక్స్ట్ వన్. ధవళేశ్వరం బ్యారేజీని గోదావరి నదిపై నిర్మించి డెల్టా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడంలో ప్రధాన పాత్ర వహించారండి సర్ ఆర్థర్ కాటన్ దొర. నెక్స్ట్, క్లోరోఫామ్ను మత్తుమందుగా వాడతారని కనుగొన్నది ఎవరు? క్లోరోఫామ్ని. ఆప్షన్ ఏ జేమ్స్ సింప్సన్. నెక్స్ట్, భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇన్ ఇండియా ఎవరండి? ఆప్షన్ బి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారండి. ఎవరండి? మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. మరి ఆయన పుట్టినరోజు నవంబర్ 11ను జాతీయ విద్యా దినోత్సవంగా మనము ఏటా నిర్వహించుకుంటామండి. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. విటమిన్ డి యొక్క రసాయన నామం ఏంటి? విటమిన్ డి యొక్క రసాయన నామం. ఆప్షన్ బి కాల్సిఫెరాల్. ఓకే, కాల్సిఫెరాల్. సూర్యరశ్మి విటమిన్ సి విటమిన్ సూర్యరశ్మి విటమిన్, ఫ్రీ విటమిన్, పేదవాని విటమిన్ అని కూడా మనము డి విటమిన్ని పిలుస్తామండి. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, కాకతీయుల కాలంలో ప్రసిద్ధ రేవు పట్టణం ఏది? ఏంటండి? మోటుపల్లి. ఓకే, మోటుపల్లి అభయ శాసనాన్ని గణపతి దేవుడు వేయించాడండి. ఈ యొక్క రేవు పట్టణం దగ్గరలోనే ఉంటుంది. గణపతి దేవుడు వేయించారు. ఈ క్వశ్చన్ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్, 1 గ్యాలన్ అంటే ఎన్ని లీటర్లు? ఒక గ్యాలన్ అంటే ఎన్ని లీటర్లు అండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, యూకే గ్యాలన్ 4.546 లీటర్లు సుమారుగా. ఓకేనా? 4.5 లీటర్లుగా చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయస్సు ఎంత? రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్ 65 సంవత్సరాలు. హైకోర్టు న్యాయమూర్తులకైతే 62 ఉంటుందండి, గమనించాలి. సుప్రీంకోర్టుకి 65, హైకోర్టుకి 62 మాత్రమే. భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని ఎగ్ బౌల్ ఆఫ్ ఆసియాగా పిలుస్తారు? ఎగ్ బౌల్. ఓకేనా? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ అండి. ఓకేనా? ఆంధ్రప్రదేశ్లోనే కోడిగుడ్ల ఉత్పత్తి అత్యధికంగా ఉంటుంది. భారతరత్న పొందిన మొదటి విదేశీయుడు ఎవరు? ఎవరండి? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. భారతదేశ సరిహద్దు గాంధీ అని వీరికి పేరు. ఓకే, 1987లో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ పాకిస్తాన్కు ఇచ్చారు. నెల్సన్ మండేలాకు 1990లో ఇచ్చారండి. ఓకేనా? ఇద్దరికి వచ్చింది. మొదటి వ్యక్తి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, రెండవ వ్యక్తి నెల్సన్ మండేలా. నెక్స్ట్, సైకిల్ని ఎవరు కనుగొన్నారు? హూ ఇన్వెంటెడ్ ద బైసికల్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కిర్క్ ప్యాట్రిక్ మెక్మిలాన్. నెక్స్ట్, భారతదేశంలో అతి పురాతన ఆయిల్ రిఫైనరీ ఎక్కడ ఉంది? భారతదేశంలో అతి పురాతన ఆయిల్ రిఫైనరీ ఎక్కడండి? దిగ్భాయ్, అస్సాంలో ఉంది. 1901లో ఆసియాలోనే మొదటి రిఫైనరీ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సారానాథ్ స్తూపము ఎవరికి సంబంధించింది? సారానాథ్. ఆప్షన్ బి గౌతమ బుద్ధుడికి సంబంధించింది. బుద్ధుడు తన మొదటి బోధన ధర్మచక్ర పరివర్తన ఇక్కడే చేయడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్, ప్రపంచంలో అతి చిన్న పక్షి ఏది? స్మాలెస్ట్ బర్డ్. ఆప్షన్ బి హమ్మింగ్ బర్డ్ అండి. ఓకే, వెనక్కి కూడా ఇది ప్రయాణించగలదు. నెక్స్ట్, ఆజాద్ హిందూ ఫౌజ్ను ఎవరు స్థాపించారు మొదటి దశలో? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కెప్టెన్ మోహన్ సింగ్ అండి. సో మొదటి దశలో ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించారు. తర్వాత 1939లో పూర్తి స్థాయిలో సుభాష్ చంద్రబోస్ గారు దీన్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఓకే, మోహన్ సింగ్ గారు స్థాపించారు. తర్వాత రాజ్ బిహారీ బోస్ ద్వారా సుభాష్ చంద్రబోస్ చేతికి రావడం అయితే జరిగింది 1939లో. నెక్స్ట్, నైట్ బ్లైండ్నెస్ అంటే రేచీకటి నివారణకు ఏ ఆహారము మంచిది? ఏంటండి? క్యారెట్ లేదా విటమిన్ ఏ ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు. ఫైనాన్స్ కమిషన్ను ఎవరు నియమిస్తారు? ఫైనాన్స్ కమిషన్ను ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ బి ప్రెసిడెంట్. ఓకే, రాష్ట్రపతి గారు. ఆర్టికల్ 280 ప్రకారం ప్రతి 5 ఏళ్లకు రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్, ఏ నదిని బీహార్ దుఃఖదాయని అంటారు?
సారోబిహా ఏంటండి? కోసి నది. ఇది తరచుగా తన దిశను మార్చుకుంటూ వరదలకు కారణమవుతుందండి. ఓకే. నెక్స్ట్ ఆనందమఠ్ నవలలో ఏ తిరుగుబాటు గురించి ఉంది? ఏంటండి? సన్యాసి తిరుగుబాటు గురించి మనము చూడవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ ఎక్స్‌రే ఎవరు కనుగొన్నారు? ఎక్స్‌రే రాంట్‌జన్. నెక్స్ట్ భారతదేశంలో పెట్రోలియం ఎక్కువగా ఎక్కడ దొరుకుతుంది? ఆప్షన్ ఏ ముంబై హై అనేటువంటి ప్లేస్, అంటే సముద్రంలోని ప్రాంతం అండి అది. అక్కడి నుంచే పెట్రోలియం తీస్తారు. నెక్స్ట్ యక్షగానము ఏ రాష్ట్రపు జానపద కళ? ఓకే. యక్షగానము కర్ణాటకలో అండి. నెక్స్ట్ కథాకళి ఏ రాష్ట్ర నృత్యం? కథాకళి ఆప్షన్ బి కేరళ. ప్రపంచంలో అతిపెద్ద నది ఆధారిత దీవి ఏది? మజూలి అస్సాంలో ఉంటుందండి, బ్రహ్మపుత్ర నది పైన. నెక్స్ట్ అక్బర్నామా పుస్తక రచయిత ఎవరు? అక్బర్నామా అబుల్ ఫజల్. తెలంగాణలోని భద్రకాళి దేవాలయము ఏ నగరంలో ఉంది? హన్మకొండ లేదా వరంగల్లో ఉంది ఉమ్మడిగా. రెడ్ క్రాస్ సంస్థ స్థాపకులు ఎవరు? హెన్రీ డ్యూనాంట్. నాగర్హోల్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? నాగర్హోల్ నేషనల్ పార్క్ ఆప్షన్ బి కర్ణాటక. సార్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? సార్క్ కాట్మండ్ నేపాల్లో కలదు. నెక్స్ట్ వందే మాతరం పత్రికను ఎవరు స్థాపించిన వారు ఎవరండి? అరవిందో ఘోష్ మరియు బిపిన్ చంద్రపాల్ స్థాపించారు. అరవిందో ఘోష్ ఎడిటర్గా ఉన్నారు. నీటిలో కరిగే విటమిన్లు ఏవి క్రింది వాటిలో? ఆన్సర్ బిఎన్సి అండి. బిఎన్సి నీటిలో కరుగుతాయి. ఏడిఈకే అనేటువంటివి కొవ్వులో కరుగుతాయి. ఓకే. ఏడిఈకే కొవ్వులో కరిగేటువంటి విటమిన్స్, ఫ్యాట్ సోలబుల్. భారతదేశంలో డైమండ్ ట్రయాంగిల్ అని వేటిని పిలుస్తారు? ఓకే. డైమండ్ ట్రయాంగిల్ బుద్ధిజం రిలేటెడ్ ఇన్ ఒడిషా. ఏంటండి? రత్నగిరి, ఉదయగిరి, లలితగిరి అనేటువంటి 3 ప్లేసెస్ని డైమండ్ ట్రయాంగిల్ అంటారండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. ఇవి ఒడిశాలోని ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైనటువంటి వాయువు ఏంటండి? మిథైల్ ఐసోసైనేట్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అండి. ప్రతిరోజు ఇలాంటి ఎంసీక్యూస్తో మీ ముందుకు వస్తాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.